आञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं भजे वायुपुत्रं भजे बालगात्रं भजेयं पवित्रं भजे सूर्यमित्रं भजे रुद्ररूपं भजे ब्रह्मदेशं पठञ्चं ప్రభాతంబు సాయంతమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయను నుంచి నీ మూర్తిని కాచి నీ సుందరం పెంచి నీ సదా సుందరై రామభక్తుండనై నిన్ను నే కొల్చెదం నీ కటాక్షంబునందూచితే వేడుకల్ చేసితే నామురారించితే నన్ను రక్షించితే అంజనాదేవి కర్మాన్వయాదేవనించలేనంత వాడం దయాశాలివై చూచితే దాతవై ప్రోచితే దగ్గరం పిలిచితే తొల్లి సుగ్రీవునకు మంత్రివై స్వామి కార్యంబులందుండి శ్రీరామ సౌమిత్రులం చూచి వారిని విచారించి సర్వేషు పూజించి యవ్వాను చుంబంటు గావించి యవ్వాలిని చంపి కాకుత్సతిలకుందయా దృష్టి వీక్షించి కిష్కిందకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచి యుంలంకిని చంపియుంలంకయుంగాచియుం భూమి జంతూచి ఆనందముంగయాయుంగరం వెచ్చి ఆరత్నం వెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతోషుం చేసి సుగ్రీవునంగదం రామవంతాది నీలాదులు కూడియా సేతువుం దాటి వానరులు మూకలై వైద్యులందుంచగా రావణుండంతకారాగ్నియుగ్రుండుడై కోరి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తి నిందేసి ఆ లక్ష్మణున్మూర్ఛనొందింపగానప్పుడే పోయి సంజీవిని తెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రారంభు రక్షింపగా కుంభకర్ణాది వీరాడితో పోరాడి చండాడి శ్రీరామ బాణాది వారందరిన్ రావణుం చంపగానందలోకంబురానందమయ్యుండనప్పేళనం విభీషణం వేడుకందోరుకందొచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవికి తెచ్చి శ్రీరాముకున్నిచ్చి నయ్యోచకం వచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యుండని కన్న నాకెవ్వరు ఊర్మిలేరంచు మన్నించినం రామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను నీ నామ సంకీర్తనల్ చేసితే పాపముల్ వాయునే భయములుం తీరునే భాగ్యముల్ కల్గునే సకల సామ్రాజ్యముల్ సకల సంపత్తులుం కల్గునే వానరాకారయో వక్రమందారయో పుణ్య సంచారయో వీరయో శూర నీవే సమస్తంబు నీవే ఫలము కావలసి ఆధారక బ్రహ్మంతం పఠించు స్థిరముగా వజ్రదేహంబును దాచి శ్రీరామ శ్రీరామయంచు మనఃపూతమై ఎప్పుడు తప్పకంతరదు నా చిత్తయందుంది నీ ఏకదేహంబు త్రైలోక్య సంచారివై రామనామాంకితచ్చానివై బ్రహ్మవై తేజంబునం రౌద్రిని జ్వాల కల్లోల వీర హనుమంత ఓంకార నీంకార శబ్దంబురం భూత ప్రేత పిశాచంబురం గాలి దయ్యంబురం నీదు ఆరంబురం దుట్టి నేరంబరం దొట్టి నీ ముష్టిఘాతంబురం బాహుదండంబురం రోమఖండంబురం నుంచి కాలాగ్ని రుత్తుండవై బ్రహ్మ ప్రభాభాసితమైన నీ దివ్య తేజంబురం నుంచి నారదాముక్తు నరసింహయంచుందయా దృష్టి వీక్షించి నన్నేలుగా స్వామి నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వాయుపుత్ర నమస్తే 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 నమః जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान
महाकुंभस्थापन हनुमद्देवता पंचामृत महाभिषेक तत्सहितस्य ताम्रपत्र अष्टोत्तर शतनामावली सीताराम लक्ष्मण भरत शत्रुघ्न हनुमत समेतस्य देवता चरणारविन्दार्पणमस्तु। ओम देव्यानंद भगवस्व देवतानंद भगवस्व चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। लोकाः समस्ताः सुखिनो भवन्तु। काले वर्षन्तु पर्जन्यो पृथिवी शशिशालिनी केशो शोभनारहितो ब्राह्मणाः सन्तु निर्भया अपुत्रा पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु गोत्र शाळा नाही का तुम्हाला माहिती मला तर आपल्याला एक स्वयंपाकीला फोन मनोवांछा కొద్ది ముందుకు రా రైట్ शाळा नाही का तुम्हाला माहिती मला तर आपल्याला एक स्वयंपाकीला फोन मनोवांछा కొద్ది ముందుకు రా రైట్ धर्म की जय हो अधर्म का नाश हो प्राणियों में
జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. బోధన్ పట్టణ భక్తులందరికీ కూడా ముందుగానే హనుమత్ జన్మోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు నుండి త్రిదినాత్మకం అంటే 3 రోజులు బ్రహ్మోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. మరి ఇప్పుడే తెల్లవారుజామున మహా అభిషేకం స్వామివారికి, ఆ తర్వాత కుంభస్థాపన, సర్వతో బ్రహ్మాది దేవత పుణ్యాచరము, మాతృక, నవగ్రహ ఇవన్నీ కూడా పూజలు నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో మన దేవాలయం యొక్క కార్యవర్గ సభ్యులు, కార్యవర్గ అధ్యక్షులు, మా దేవాదాయ ధర్మాదాయ శాఖ మరి కార్యనిర్వహణ అధికారులు వీరందరూ కూడా ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమము 3 రోజులు జరపబడుతుంది. ఇవాళ, రేపు, ఎల్లుండి. మరి 12వ తేదీ నాడు హనుమన్ జన్మోత్సవ సందర్భాన ప్రొద్దున్నే 4 గంటలకు సుప్రభాత సేవ, 5 గంటలకు స్వామివారి మహాభిషేకము, ఆ తర్వాత 6 గంటల 5 నిమిషాలకు స్వామివారికి జన్మోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆ తర్వాత 10 గంటలకు రామనామ హోమము, ఆ తర్వాత పూర్ణావతి, తదనంతరము అన్నప్రసాద వితరణ కార్యక్రమము. దేవాలయం తరపు నుండి భక్తులందరి సహాయ సహకారాల చేత ఈ యొక్క అన్నదాన ప్రసాద కార్యక్రమం నిర్వహించబడుతుంది. కనుక ఇట్టి కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలలో భక్తులందరూ పాల్గొని ఆ స్వామివారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరించి, ఆ ప్రసాదాన్ని స్వీకరించి భక్తులందరూ కూడా పునీతులు కావాలని మరీ దేవాలయం తరఫు నుండి, మా యొక్క దేవాదాయ ధర్మాదాయ తరఫు నుండి వారి యొక్క కోరుతున్నాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.